ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ విషయంలో ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. లోకేష్ దగ్గర, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అలాగే గ్రామ స్థాయి టీడీపీ లీడర్ల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర రెడ్ బుక్ ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారా టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు హింసిస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అసలు దీనిపై మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అదేనండి, లెవెన్ మోహన్ రెడ్డి అంటే 11 సీట్లకు పరిమితమయ్యాడు కాబట్టి అతని పేరు జగన్మోహన్ రెడ్డి కన్నా లెవెన్ మోహన్ రెడ్డి అనేది బాగా సూట్ అయింది. తర్వాత 0 మోహన్ రెడ్డి అనేది తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తీర్పిస్తారని నేను నమ్ముతా ఉన్నాను. ఓడిపోయిన తర్వాత ప్రజల కోసం పనిచేసే నాయకుడిని, నేను ప్రజల్లోనే ఉండే నాయకుడిని, అవాతాతలకి మంచి చేసే నాయకుడిని, ఇకపోతే ప్రజల కోసం ప్రతిక్షణం పరితపించే నాయకుడిని, పేదవాడికి పెత్తందాడికి మధ్య యుద్ధం చేసే నాయకుడిని అని చెప్పారే. మరి రోజు అదే పేద జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షలు తగలబెట్టుకొని ప్రజల కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టడం చేతగానోడు, ఓడిపోయిన తర్వాత ప్రజల్లోనే ఉంటాను, ప్రజల్లో మమేకమై ఉంటాను, ప్రజలు ఏది నిర్ణయించినా శిరస్సు వంచి వాళ్ళకు పని చేస్తానని చెప్పకుండా నేను ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజానికానికి ఇది చేసిన, రాష్ట్రానికి అభివృద్ధి చేసిన ఒక ప్రెస్ మీట్ పెట్టడం చేతగానోడు, 20 రోజుల్లో ఒక్క రోజు కూడా ప్రజల్లోకి రానోడు పేద జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ లో లక్షలు తగలేసుకొని ఒక ఏవన్ ముద్దాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకో ముద్దాయిని కలవడానికి నెల్లూరు జైలుకి వెళ్ళాడు. ఒక ముద్దాయిని చూడడానికి నువ్వు లక్షలు తగలేసావే అంటే నీ పార్టీ నాయకుడు కాబట్టి అతను చూడడానికి ఎన్ని లక్షలు తగలేస్తావు? రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సుపరిపాలన కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టడం చేత కాదు నీకు, ప్రజల్లోకి రావడం చేత కాదు నీకు. ఒక ఏదో ముద్ద వెళ్ళి ఇంకో ముద్దాయిని కలిసి చూడడానికి వెళ్ళాడు, బాగుంది. వచ్చిన తర్వాత రోడ్డు మీద నుంచి ప్రెస్ మీట్ పెట్టాడు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రెస్ మీట్ లో 3-4 సార్లు కూడా చంద్రబాబు 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 అంటా ఉన్నావు. సిగ్గుందా నీకు? ఒక వయసు గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేదా? కడుపు కన్నం తింటా ఉన్నావా, ఇంకేమైనా తింటా ఉన్నావా? ఒక మనిషి పుట్టుకే పుట్టావా నువ్వు? భరతమాత గడ్డ మీద పుట్టావా నువ్వు? ఒక భారతీయుడిగా అడుగుతా ఉన్నాను. 73 ఏళ్ల పెద్దాన్ని కనీసం చంద్రబాబు నాయుడు గారు అని అనలేకపోతా ఉన్నావు. అసలు నువ్వు నీ తండ్రి కడుపులోనే పుట్టావా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపులో పుట్టావా? సారి వీడియోలు వెనక్కి చూసుకో. నీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించేవాళ్ళు. కానీ నువ్వు ఈరోజు నీకు మదమెక్కి కొవ్వు బలుపుతో, తల బిరుసుతో, కండ కావడంతో, డబ్బు పిచ్చితో ఈరోజు నువ్వు చంద్రబాబు చంద్రబాబు అని ప్రెస్ మీట్ లో వాగుతా ఉన్నావు. ఇదే కానీ ఇంకోసారి రిపీట్ అయితే నీ గుండెల్లో తెలుగుదేశం పార్టీ జెండా రూపాయలు లేకుండా చేసేస్తావు అనుకుంటా ఉన్నామేమో. ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వడం నేర్చుకో. నువ్వెంత, నీ వయసు ఎంత, చంద్రబాబుతో పోల్చుకుంటే నీ బతుకెంత, నీ రాజకీయ చరిత్ర ఎంత, రాజకీయ అనుభవం ఎంత? నిజమైన నాయకుడిని పట్టుకొని, పెద్దాయిని పట్టుకొని చంద్రబాబు అంటా ఉన్నావు. హెచ్చరిస్తా ఉన్నావా చంద్రబాబుని? హెచ్చరించేంత స్థాయి అనేది, హెచ్చరించేంత బతుకనేది చంద్రబాబు గారిని? చంద్రబాబు గారు హెచ్చరించే మగాడు పుట్టాడు అంటావా? పోనీ పుట్టబోతాడు అంటావా? యావత్ భారతదేశంలో మొత్తంలో కూడా ఇతర దేశాలతో సహా పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించే అంత దమ్ము కానీ ధైర్యం కానీ ఏ ఒక్కడికి లేదని చాలా గర్వంగా చెప్పగలను. ఎక్కడా తప్పు చేయడు, ఎవరి కింద తల వంచడు, ఎవరి కాళ్ళు పట్టుకోడు. అంత అవసరం లేదు ఆయనకి. చరిత్ర
లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నీకులాగా దోచుకోవడం కోసమో, భూ కబ్జాలు చేయడం కోసమో, దాచుకోవడం కోసమో, ప్యాలెస్లు కట్టుకోవడం కోసమో రాలేదు నా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకో, ప్రజల్లో చిరకాలం నిలిచిపోయే నాయకుడిగా చరిత్రలో నిలిచిపోవాలని ఏకైక లక్ష్యంతో, ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు పట్టుకొని హెచ్చరిస్తున్నాను, చంద్రబాబు చంద్రబాబు అంటా ఉన్నావు. కడుపు రగిలిపోతా ఉంది, గుండె కొట్టేసుకుంటా ఉంది. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ అనిపిస్తా ఉంది నిన్ను చూస్తా ఉంటే. ఇదే కానీ మళ్ళీసారి రిపీట్ అయితే నా తెలుగుదేశం పార్టీ జెండా నీ గుండెలో పిచ్చి పిచ్చి వాగుడు వాడితే మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో. ఏం బతుకయ్యా నీది? రెడ్ బుక్ ఓపెన్ చేసినా సరే చట్టం రీతిలోనే, చట్టం పరంగానే, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రీతిలోనే రెడ్ బుక్ అమలు అవుతుందని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నాను. రెడ్ బుక్ చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉచ్చ పోసేసుకుంటా ఉన్నాడు. రెడ్ బుక్ నోట్లో నుంచి రావాలంటే మన తడబడతా ఉంది. రెడ్ బుక్ అనగానే చేతిలో ఉన్న కాగితాలు వణుకుతా ఉన్నాయి. రెడ్ బుక్ అనగానే బాడీ షవరింగ్ వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డికి. ఎందుకయ్యా, ఎందుకు భయపడిపోతా ఉన్నావు నువ్వు ఈరోజు? రెడ్ బుక్ చేస్తే ఉచ్చ పోసేసుకుంటా ఉన్నావు ఎందుకు నువ్వు ఈరోజు? నీ నాయకులు పోసేసుకొని, నీ కార్యకర్తలు పోసేసుకొని, చివరికి నువ్వు కూడా పోసేసుకుంటా ఉన్నావు. ఎందుకు బతుకుతా ఉన్నారు ఈరోజు? లోకేష్ గారు ప్రవేశపెట్టిన రెడ్ బుక్ చూస్తేనే ఉచ్చ పోసేసుకుంటే ఇంకా మీరేమి నాయకులు? మీరు ఏమి చేయలే నా కొడుకులైతే, ఏమి దాచుకోవాలైతే, ఎక్కడ భూ కబ్జాలు చేయని వాళ్ళైతే, ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు సృష్టించిన వాళ్ళైతే, ఆడబిడ్డలు ఉసురు పోసుకొని వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళైతే మీరు ఈరోజు ఎందుకు భయపడతా ఉన్నారు? నీతి నిజాయితీగా ఎందుకు ఉండలేకపోతా ఉన్నారు? ఎందుకు వణికిపోతా ఉన్నారు? ఒక్క నా కొడుకు ఉచ్చ పోసేసుకొని ప్యాంట్లు తడిపేసుకుంటా ఉన్నారు ఎందుకు ఈరోజు? రెడ్ బుక్ అంటే ఎందుకంత భయం? పప్పు అన్నారు కదా, మరి ఆ పప్పే మొదలు పెట్టారా రెడ్ బుక్? పప్పు అని ఎకిల్లా ఉన్నదే వాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో బాడీ షేమింగ్ చేస్తుంటే ఎకిల్లా ఉన్నదే వాడిని. నీకు మొగుడై వచ్చాడు, గుర్తుపెట్టుకో. రంగానికి సిద్ధమవు. ఏ జైల్లో ఏ చెప్పకూడదు, ఏ జైల్లో ఏ ఊసలు లెక్క పెట్టాలో ప్రతి ఒక్కటి చట్టం రీతిలోనే నడుస్తుంది. మనమే నడిపించాల్సిన అవసరం లేదు. మీకు లాగా రౌడీ రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చేసిన అవసరం లోకేష్ గారి